వచ్చే ఎన్నికల్లో అధికార కూటమికి షాక్ తప్పదా? 18 నెలల పాలనలో ప్రజా వ్యతిరేకత స్పష్టమైందా? ఎంపీలతో పాటు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదా? కొందరు డేంజర్ జోన్ లో ఉన్నారా? ఇలాగైతే కూటమి పునాదులు కదలడం ఖాయమా అంటే అవుననే సమాధానమిస్తున్నాయి సర్వేలు. కూటమికి అనుకూలమైన సంస్థలు సర్వే చేపట్టగా ఆసక్తికర ఫలితాలు వచ్చినట్లు తెలుస్తుంది. పాలనపై ఎప్పటికప్పుడు సర్వే చేసుకోవడం సీఎం చంద్రబాబుకు అలవాటు. ఇటువంటి తరుణంలో 2 సంస్థలకు సర్వే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. షాకింగ్ ఫలితాలు రావడంతో చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయారట. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇవే సంస్థలు సర్వే చేపట్టాయి. అప్పట్లో ప్రజానాడిని పట్టి ఫలితాలు వెల్లడించేవి. వాస్తవానికి దగ్గరగా ఉండేవి ఆ ఫలితాలు. అయితే ఇప్పుడు అవే సంస్థలు అధికార పార్టీకి షాక్ తప్పదని తేల్చడం విశేషం. ప్రధానంగా రాయలసీమలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి నానాటికి తీసి కట్టుగా మారుతోంది. చాలా మంది ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై విమర్శలు ఉన్నాయి. అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఇసుక, ల్యాండ్, లిక్కర్ మాఫియాతో చేతులు కలిపారు అన్న విమర్శలు ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేల అనుచరుల వ్యవహార శైలి మరింత దూకుడుగా ఉంది. దీంతో ప్రజల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత కనిపిస్తుంది. ఆ 2 సంస్థలు రాయలసీమలో ప్రజల నాడిని పట్టే పనిలో పడ్డాయి. అయితే ఫలితాలు మాత్రం ఆసక్తికరంగా, ఆందోళనకరంగా ఉన్నాయి. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి 45 సీట్లలో విజయం సాధించి టీడీపీ ఏకంగా 41 చోట్ల, బీజేపీ 3 చోట్ల, జనసేన 1 చోట విజయం సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 7 స్థానాలకు పరిమితమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 3 ఎన్నికలు జరిగితే అందులో రెండింత రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. కానీ రాయలసీమలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా దాటింది. మిగతా ప్రాంతాల్లో వచ్చిన మెజారిటీతోనే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. టీడీపీతో పాటు కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. అయితే గడిచిన 18 నెలల పాలనలో ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ సర్వేల ద్వారా తేలిందని సమాచారం. ఒకరి కాదు, ఇద్దరు కాదు, 36 మంది కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని సర్వే గుర్తించింది. అయితే ఈ షాకింగ్ ఫలితాలతో సీఎం చంద్రబాబు సైతం ఆశ్చర్యానికి గురయ్యారని తెలుస్తోంది. అయితే ఆది నుంచి ఆయన రాయలసీమ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆయన హెచ్చరించిన మాదిరిగానే ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. మరోవైపు రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్లు సమాచారం. అందుకు తెలుగుదేశంలో ఉన్న కొన్ని కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తుంది. 2029 ఎన్నికల నాటికి రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయ్యే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం దక్కకపోవడంతో వారంతా పునరాలోచనలో పడినట్లు సమాచారం. మొత్తానికైతే రాయలసీమలో కూటమి గ్రాఫ్ అమౌంట్ తగ్గిపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతుండడం మాత్రం విశేషం.